ఈ సంపదలు వదిలిపోయిన కొద్దీ, ఆస్తులు తరిగిపోయిన కొద్దీ మనస్సులోంచి బంధాలు కూడా తగ్గిపోతాయిగా బరువులు. అందుకే ఈశాన్యమే బరువులు పెట్టద్దంటారు మన వాస్తుశాస్త్రం. దాని వెనకాల తత్వం ఏమిటి? ఈశాన్యంలో దేవుణ్ణి పెడతాం. దేవుడు పూజ కూర్చుని చోట బరువులు ఉండద్దంటే అర్థం దేవుణ్ణి చేరుకోవాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే, ఆత్మజ్ఞానం పొందాలంటే ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, కానీ కొత్త బరువులు పెంచుకుంటే ఎలాగా? అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటారు. అందుకని ఈ మైక్ సెట్ పట్టుకెళ్ళి ఈశాన్యంలో పెడితే శని పడుతుందని అర్థం కాదు. దానికి ఏమీ పట్టదు, మా అయితే తుప్పు పడుతుంది, శని ఏం పట్టదు. దానికి దీనికి సంబంధం నా చెప్పడం ఉద్దేశం, నువ్వు ఈశ్వర ఆరాధనలో ఉన్నావు అంటే కొంత బరువు తగ్గించుకోవాలి. డబ్బు బరువు ఒక్కటే కాదు, బాధ్యతల బరువు కూడా. కొడుకు కోడలు ఎదిగారు, వాళ్ళు కాస్త జ్ఞానవంతులు అయ్యారు, తాళం ఇచ్చేయాలి. చూసుకోండి అమ్మా, మీరు చూసుకోండి, ఏదైనా అనుమానం వస్తే అడగ. మా ఇంట్లో అన్నీ చిన్నప్పటి నుంచి నాతోనే నడిచాయి, ఇప్పుడు అంతే అని చెప్పేకూడదమ్మా. అది అనవసరం గొడవ. 60 ఏళ్ళు దాటాయంటే మన పెత్తనాలు మనమే వదులుకోవాలి. కూతురు అల్లుడో కొడుకు కోడలో ఎవరో ఉంటారు కదా, తాళాలు ఇచ్చేయడమే. చూసుకోండి ఆయన, మీ పేర పెట్టేస్తాను, చూసుకోండి, మీరు చూసుకోండి, ఏదో మేము